దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ కానీ, గేమింగ్ యాప్స్‌తో యువత అప్పుల పాలై బలైపోతున్నారు. దీనిపైనే గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది పోరాటాలు చేస్తున్నారు. అందులో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ముందు ఉండి సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ లాగా తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్స్‌ని నిషేధించాలి, వాటిని నిర్మూలించాలి, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రతిసారి సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును లోక్సభలో బిల్లు తీసుకొనొచ్చింది. బెట్టింగ్ యాప్స్‌పై దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ అన్నిటిని కూడా నిషేధిస్తూ బిల్లు తీసుకొచ్చింది. ఆ బిల్లు కూడా ఆమోదించింది. కాబట్టి ప్రస్తుతం సజ్జనర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ముందుగా మనం అంటే దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్‌కి అనుమతి ఉంది. కొన్ని రాష్ట్రాల్లో నిషేధించబడ్డాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నిషేధించబడ్డాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు బెట్టింగ్ యాప్స్ వల్ల. మీరు ఈ క్యాంపెయినింగ్ చేయడానికి గల ముఖ్య కారణాలేంటి? మీకు కలిగిన అంటే ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్న ఇన్సిడెంట్లు వాటిని చూసినప్పుడు ఎట్లా అనిపించింది? ఈరోజు చాలా మంచి రోజు, ఒక చారిత్రాత్మక రోజు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ ఆన్లైన్ బెట్టింగ్‌ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా బిల్‌ని పాస్ కావడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక బిల్లు. మీరన్నట్లు చాలామంది లక్షల్లో యూత్ అందరూ కూడా ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్‌కి బాగా బలి అవుతున్నారు. చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ కూడా నష్టపోవడం జరిగింది. అందుకు నాకు చాలామంది దీనిపైన, ఎందుకంటే అంతకుముందు కూడా చాలా ఎకనామిక్ అఫెన్సెస్ పైన నేను సైబరాబాద్ ఉన్నప్పుడు, సిఐడిలో ఉన్నప్పుడు, డిస్ట్రిక్ట్స్లో ఉన్నప్పుడు కూడా దీనిపైన కూడా మనము చాలాసారి ప్రజలు అవగాహన తీసుకోవడం జరిగింది. సో ప్రజలు కూడా మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్స్ కూడా చాలా నష్టం చేస్తున్నాను. ముఖ్యంగా మారుమూల రూరల్ ఏరియాలో, అది కాకుండా కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్కి బలి అవుతున్నారని చెప్పి చాలా నాకు దృష్టికి రావడం జరిగింది. అందుకు సే నో టు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి నేను ఒక హ్యాష్ ట్యాగ్తోని సోషల్ మీడియాలో ఒక మూమెంట్ తీసుకోవడం జరిగింది. కోర్టులో ప్రజలందరూ కూడా ఫాలో చేశారు. చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియపరిచారు. చాలామంది కూడా ఫ్యామిలీస్ వాళ్ళు నష్టపోయింది కూడా తెలియపరిచారు. నేను ఎక్కడ వెళ్ళినా చాలామంది పబ్లిక్ కలిసిన వాళ్ళు కూడా, లేదు సార్ మీ వల్ల కూడా మనకు మంచి అవగాహన వచ్చింది. ఎందుకంటే చాలామంది మా రూరల్ ఏరియాలో తల్లిదండ్రులు కూడా తెలియదు వాళ్ళ పిల్లలు ఇట్లా ఆన్లైన్ బెట్టింగ్కి బానిసం అయిపోయినారు, చాలామంది నష్టపోతున్నారు. ఏందో అడిగినప్పుడంతా డబ్బులు ఇవ్వడము, లేదంటే ఫ్రెండ్స్ చుట్టాల దగ్గర కూడా డబ్బులు అడిగి తీసుకోవడం, తర్వాత ఎక్కువ అయిన తర్వాత వాళ్ళు ఫ్యామిలీ దృష్టికి రావడము, తర్వాత కొంతమంది సూసైడ్ చేసుకోవడము చాలా బాధాకరమైన అనిపించింది. సో ప్రజలు అవగాహన తీసుకోవడానికి సే నో టు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి మూమెంట్ని తీసుకోవడం జరిగింది. మీరు అన్నట్లు 2 రాష్ట్రంలో నిషేధం అయింది కానీ బట్ దేశవ్యాప్తంగా నిషేధం కాలేదు. అందుకు చాలామంది ఆ లూపోల్ని పట్టుకొని చాలా చోట్ల కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని నడిపించేవాడు. ఈరోజు దానికి మొత్తం ఫుల్ స్టాప్ పడింది. సో ప్రజలందరూ కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి బానిసం కావద్దు. మీరందరూ కూడా యూత్ అందరూ కూడా మంచి జీవనం ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది. దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు ఎర్న్ మనీ. కష్టపడితేనే డబ్బులు వస్తాయి, కానీ ఏదో మనము అడ్డదారిలో పోయి మనము చేయడానికి పోతే చాలా నష్టపోతాము. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అంటే సార్, ముందు మనం తెలంగాణలో ఒక సిట్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇతర దేశాల నుంచి ఆపరేటింగ్ చేస్తున్నారు, వారికి పట్టుకోవడం కానీ శిక్షలు వేయడం కానీ కష్టం అంటున్నారు. కానీ ఇప్పుడు బిల్లు పాస్ అయిన తర్వాత ఈ చట్టం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి సార్? ముఖ్యంగా మనం ఈ మీరన్నట్లు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, మన గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఇమీడియట్లీ వాళ్ళ దృష్టికి వచ్చిన తర్వాత మన సీనియర్ ఆఫీసర్స్ కూడా పిలవడం జరిగింది. ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి, మళ్ళీ అదేవిధంగా అసెంబ్లీలు కూడా చాలా దీర్ఘంగా మాట్లాడడం జరిగింది. ఎట్లా ఇది నష్టపోతున్నారు, సో దానికి లోతుగా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఇన్వెస్టిగేట్ చేయడానికి సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డెఫినెట్లీ అది అప్పుడు చాలా మంచి శుభ పరిణామము. ఎందుకంటే మీరు అన్నట్లు చాలామంది నష్టపోతారు, వాళ్ళు తెలియకుండానే వాళ్ళకు బానిసం అవ్వడం జరుగుతుంది. ప్లస్ మనకి ఇక్కడేమో నిషేధం అవుతుంది, కానీ కొన్ని ఇట్లానే వెబ్సైట్స్ ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల, టెలిగ్రామ్ వల్ల కూడా చాలామంది వాళ్ళు ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటారు. దానికి కూడా చాలామంది బలి అవుతున్నారు. సో డెఫినెట్లీ దీనివల్ల మంచి ఫుల్ స్టాప్ పడిందని చెప్పి మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చాలామంది సినీ సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ కూడా తెలిసి కూడా డబ్బుల కోసము వీటన్నిటి ప్రమోషన్ చేశారు. వారు వీరిని చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి డబ్బులు పోగొట్టుకున్న ఘటనలు ఉన్నాయి. దీనిపైన ఏమంటారు? అదే ముఖ్యంగా మీరు అన్నట్లు చాలామంది మనము ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, మన పెద్ద ఫిలిం స్టార్స్ కావచ్చు, చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదో మంచి ఇమేజ్ ఉంటుంది. అది దానికి వాళ్ళు మంచి పని చేసే కోసం వాడాలి, కానీ ఇలాంటి నిషేధిత యాక్టివిటీ పైన వాళ్ళు చాలా ముందు వచ్చి ప్రచారం చేయడం జరిగింది. చాలా తప్పు, అది చట్టపరమైన వాళ్ళు యాక్షన్ కూడా వాళ్ళపైన తీసుకోవడం జరుగుతుంది. సో ఏమైనా ఈ సే నో టు బెట్టింగ్ యాప్స్ చాలా
చాలా అంటే చాలా మంచి మూమెంట్ అనుకోవడం జరిగింది. ఎవరెవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది, ఇట్లా చేస్తే తప్పు అనేది. వాళ్ళు కూడా ముందుకు వచ్చి మళ్ళీ లేదు మనం కూడా ఇట్లాంటి పార్టిసిపేట్ చేయనని చెప్పి చాలామంది కూడా వీడియోస్ పెట్టడం జరిగింది. చాలామంది కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది, ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఈ మొత్తము లాస్ట్ ఒక 8 మంత్స్లో ఆల్మోస్ట్ జనవరి నుంచి స్టార్ట్ అయింది. ముఖ్యంగా బిగ్ టీవీ కూడా యాజమాన్యం కూడా బాగా సహకరించింది. చాలా నా వీడియోస్ని కానీ మనం చేసిన ట్వీట్ని కూడా చాలా కవర్ చేయడం జరిగింది. నా తరపు నుంచి ప్రజల తరపున కూడా బిగ్ టీవీకి కూడా యాజమాన్యాన్ని కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీడియా ఫ్రెండ్స్ కూడా ఇలాంటి ఇష్యూస్ తీసుకెళ్తేనే ప్రజల దగ్గర వెళ్తుంది, ప్రజలు కూడా అవగాహన వస్తుంది. ఒకవైపు కూడా ప్రభుత్వం కూడా ఇది ఇట్లా జరుగుతుంది కూడా తెలుసుకొని వాళ్ళు కూడా ఏమేమి రెక్టిఫికేషన్ మెజర్స్ తీసుకోవచ్చు అనేది కూడా వాళ్ళు దృష్టి సారించవచ్చు. మేము కూడా చాలాసార్లు చూసాం సార్. అంటే మీ ట్విట్ తర్వాత సిట్టు దర్యాప్తు తర్వాత కూడా ఏపీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మిమ్మల్ని కలవడానికి చాలామంది ఇక్కడికి వచ్చి ఇట్లా మోసపోయామని చెప్పారు కదా సార్. ఇల్లందులో కొన్ని కుటుంబాలకు సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా సార్? ఇట్లా చాలామంది ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చెప్తే ఒక 45 మంది మన రాష్ట్రంలోనే గత ఒక 8-9 మంత్స్లో సూసైడ్ కావడం జరిగింది. చాలామంది అంటే చాలా వాళ్ళు మంచి ఫ్యూచర్ ఉన్న పిల్లలు, మంచి చదువుకున్న పిల్లలు దీనికి బానిసమాయి ఏదో మనకు డబ్బులు వస్తుందని చెప్పి చాలామంది బలి కావడం జరిగింది. చాలా అప్పులు కూడా పాలైనారు. ఈ జగిత్యాల జరిగిన ఒక చాలా దారుణం ఘటనే. వాళ్ళు కొడుకు చనిపోయినారు, 1 వీకే వాళ్ళ ఫాదర్ కూడా చనిపోవడము ఇట్లా బెట్టింగ్ యాప్స్ ద్వారా అని చెప్పి తెలిసిన తర్వాత చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఒక సామాజిక వ్యసనము. ఇది ఎట్లా ఒకసారి తగిలితే అది ఇట్లానే నడుస్తూనే ఉంటుంది. అది బయట రావడానికి బాగా ఇబ్బంది అవుతుంది. కానీ ఇప్పుడైనా ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా నిషేధిత యాక్టివిటీ. ఎవరెవరు ఇంకా ఆ ఒక భ్రమలో ఉన్నారు, మాకు డబ్బులు వస్తుందని చెప్పి అది రాదు. మీరందరూ కూడా దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు ఎర్న్ మనీ. మీరందరూ కూడా కష్టపడితేనే డబ్బులు వస్తాం. ముఖ్యంగా యూత్ అందరూ కూడా మంచి ఫ్యూచర్ ఉంది రాష్ట్రంలో. కానీ మనకు మంచి ఫెసిలిటీస్ ఉన్నాం, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాం, మంచి పెరుగుతుంది, అభివృద్ధి చెందుతుంది. దాన్ని మీరు చూసుకొని ఇంకా ఎక్కువ చదువుకొని ఇంకా ఎక్కువ కష్టపడి మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుని నిర్మించుకోవాలని చెప్పి నేను యూత్ అందరూ కూడా కోరుతున్నాను. సార్, ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం అంటే దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్గా ఉంటుంది. ఇంటర్నెట్ ద్వారానే ప్రతిదీ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కూడా అదే సోషల్ మీడియా ద్వారా వచ్చేసి వేరే దేశం నుండి ఇక్కడ ఆపరేటింగ్ చేస్తున్నారు. వాటిని నిర్మూలించాలంటే అంటే ఇక్కడ ఫెన్సింగ్ ద్వారా దీనికి సంబంధించి అడ్డుకట్టుతామని చెప్పి సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా చెప్తారు. కానీ దీనికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటే ఇవన్నీ ఆగిపోతాయి? మీరు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు, దీని మీద బాగా గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు. మీ సలహాలు సూచనలు ఏం చెప్పబోతారు? అంటే ముఖ్యంగా మీరు అన్నట్లు మనకు కూడా మన సిఐడి ఆఫీసర్స్ కూడా ఇది జియో ఫెన్స్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ కూడా జియో ఫెన్స్ చేసి కొన్ని యాప్స్ కూడా అరికట్టడం జరిగింది. కొన్ని ఇంకా ఇల్లీగల్ యాప్స్ ఏం చేస్తున్నారంటే ఈ టెలిగ్రాము, ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రమోట్ చేయడం జరిగింది. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొచ్చి వాళ్ళు చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ దానిపైన కూడా మన ఆఫీసర్స్ కూడా దృష్టి సారించారు. ఇప్పుడు ఇది మొత్తము ఎందుకంటే ఎక్కడో దగ్గర అరెస్ట్ అయ్యి ఇక్కడ వాళ్ళు నడిపించేవాళ్ళు, లేదంటే అక్కడ లీగల్ ఉంది ఇక్కడ ఇల్లీగల్ ఉంది అని చెప్పి ఆ ఒక్క వెసులుబాటులో చాలామంది ప్రమోట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం దేశమంతా బ్యాన్ అయిన తర్వాత డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే వాళ్ళకి డెఫినెట్లీ దే హావ్ బెటర్ ఫెసిలిటీ, వాళ్ళు అక్కడ వాళ్ళు నిషేధం చేయవచ్చు. చేసిన తర్వాత ఇంకా ఎక్కడ కూడా అది ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సార్, ఇప్పుడు ఒక్కొక్క ట్రెండ్ ఒక్కొక్క నడుస్తుంది సార్ సోషల్ మీడియాలో. అంటే కొత్త రకం మోసాలు అంటే గతంలో మనం లోన్ యాప్స్ వేధింపులు చూసేవాళ్ళం, తర్వాత ఫైనాన్స్ వేధింపులు చూసేవాళ్ళం, తర్వాత ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ డైరెక్ట్ పిల్లల మొబైల్లో డౌన్లోడ్ చేయించి అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమే. వీరికి ఎట్లాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది సార్ ఒకవేళ వారు దొరికితే? అంటే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళపైన కేసు కట్టడం జరుగుతుంది. ఇప్పుడు చట్ట ప్రకారం కూడా అది ఏం సెక్షన్ ఉంది అది కూడా వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకు పడడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి డెఫినెట్లీ వాళ్ళు ఎవరెవరు ఇలాంటి నిషేధిత యాక్టివిటీలు పార్టిసిపేట్ చేస్తున్నారో, పార్టిసిపేట్ కాకుండా ఎవరు ప్రమోట్ చేస్తారో వాళ్ళపైన కూడా శిక్ష ఉంటుంది. సార్, మీరు ఈ బిల్లు పాస్ అయింది కాబట్టి యువతకు కానీ సమాజంలో ఉన్నటువంటి యూత్కి ముఖ్యంగా ఏం సందేశం ఇస్తారు? సో ముఖ్యంగా యూత్, ఎందుకంటే మీరు అన్నట్లు చాలాసార్లు కూడా సమాజంలో బికాస్ టెక్నాలజీ పెరుగుతుంది, ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ పైనే అన్ని యాక్టివిటీస్ జరగడంతో చాలామంది దీనికి బానిసం అవుతున్నారు. కొంతమంది తెలియక కొన్ని నోటిఫికేషన్స్ని మనము విజిట్ చేయడమా లేదంటే డౌన్లోడ్ చేసుకోవడమా, దీనివల్ల చాలా నష్టపోతున్నారు. మీరు అన్నట్లు అంతకుముందు గొలుసు కట్టు స్కీమ్స్ నడిస్తే తర్వాత మళ్ళీ లోన్ యాప్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వచ్చింది. ఈ మధ్యలో మీరు డేటింగ్ యాప్స్ అన్నారు,
ట్రేడింగ్ యాప్స్ అన్నారు, రకరకాల యాప్స్ ఉన్నాయి. అంటే ప్రజలకి ఏదో డబ్బులు సంపాదించాలని చెప్పి ఆ ఒక ఆశను తీసుకుని ఇలాంటి మోసం చేసే వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా సమాజంలో ముందుంటారు. ప్రజలు అందరూ కూడా పసిగట్టాలి, వాళ్ళందరూ కూడా చూడాలి ఇది రియల్లా కాదా. మీరు అన్నట్లు ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ నాకు చాలామంది కంప్లైంట్ చేశారు, ఈ ట్రేడింగ్ యాప్స్ చాలా ట్రేడింగ్ యాప్స్ వస్తున్నాయి, ఏదో స్టాక్ మార్కెట్ బూమింగ్ ఉంది, చాలా మంచి పెరుగుతున్న షేర్స్ అని చెప్పి చాలామంది మీ డబ్బుల్ని నేను 6 monthsలో డబల్ చేస్తాను, మీరు చూడండి మీ అకౌంట్లో ఇంత మీరు 5 lakhs కడితే 10 lakhs అయిందని చెప్పి వాళ్ళు తీసుకోవడానికి పోతే ఉంటలేదు ఆ డబ్బులు. సో ఇట్లా తర్వాత వాళ్ళు ఏమో అడుగుతుంటే అది ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. అంతకుముందు కూడా నేను సైబరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ట్రేడింగ్ యాప్స్ పైన చాలా అంటే చాలా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సెబీ కూడా రాయడం జరిగింది. సెబీ కూడా యాక్షన్ తీసుకుంటే అప్పుడు అంతా అడ్వైజరీ కూడా ఇష్యూ చేసింది, ఇలాంటి ఎవరెవరు అడ్వైస్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేయాలని చెప్పి. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇవి స్టార్ట్ కావడం జరిగింది. సో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఏది కూడా ఉట్టిగే రాదు. ప్రజలు ఎందుకంటే మళ్ళీ ఏదో ట్రేడింగ్ యాప్స్ ద్వారా పెడతాను, నేను అది చేస్తే బాగుంటుంది డబ్బులు వస్తామని చెప్పి అనుకోవడానికి లేదు. మీరు ఎందుకు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ మధ్యలో మళ్ళీ కొంచెం తగ్గింది, డిజిటల్ అరెస్ట్ కూడా ఎక్కువ కావడం జరిగింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ని టార్గెట్ చేస్తున్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ దగ్గర పెన్షన్ బెనిఫిట్స్ ఉంటుందని చెప్పి వాళ్ళకి ఏదో భయభ్రాంతం క్రియేట్ చేసి వాళ్ళు నష్టం చేస్తున్నారు. సో టెక్నాలజీ వాడినప్పుడు మీరు అది ఏమాదిరూ మీకు ఇలాంటిది వస్తే మీరు ఒకసారి కానీ 2 సార్లు మన కాల్కి మన 100కి కాల్ చేసి తెలుసుకోవాలి, లేదంటే దగ్గర ఉన్న పోలీసుని తీసుకోవాలి, లేదంటే మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ దగ్గర కూడా తెలుసుకోవాలి ఇది నిజమా కాదని చెప్పి. అనవసరము మీరందరూ కూడా మోసపోయి మీ డబ్బుల్ని లూజ్ చేసుకోవద్దు. యూత్ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంది, మంచి ఆపర్చునిటీస్ ఉన్నారు, మీరందరూ కూడా చదువుకొని మంచి ఉజ్వల భవిష్యత్తుని నిర్మించుకోవాలని చెప్పి కోరుతున్నాను. మీరేమాదరూ ఎక్కడ దగ్గర నష్టపోతే 1930కి ఇమీడియట్లీ కాల్ చేయండి. సో దట్ మీకు అట్లీస్ట్ మీ మోసపోయిన డబ్బులు అరికట్టడానికి ప్రభుత్వం ఒక మంచి సిస్టమ్ క్రియేట్ చేసింది. మన తెలంగాణలో కూడా మంచి సిస్టమ్ ఉంది. మనము దేశంలోనే ఒక మంచి సిస్టమ్ని క్రియేట్ చేయడం జరిగింది. దానివల్ల కూడా మీకు నష్టం జరగకుండా అవకాశం ఉంటుంది. ఓకే సార్, మీరు ఇన్ని రోజులు పోరాడి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా బిల్లును తీసుకొచ్చి ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ఉన్న బెట్టింగ్ యాప్స్ అన్నిటిని కూడా నిషేధించింది కదా సార్, దీని నుంచి ఏమంటారు? సంతోషం. ఇది నేను ఒకటే చేయలేదు, ప్రజలు కూడా బాగా చేశారు. ఎందుకంటే సే నో టు బెట్టింగ్ యాప్స్ ఉన్నప్పుడు చాలామంది ప్రజలు కూడా స్పందించారు. వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు కూడా సర్క్యులేట్ చేసుకున్నారు, చాలా అవగాహన తీశారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ముఖ్యంగా మీరు మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా అంటే బాగా చేశారు. మనం ప్రతి ఒక్క ట్వీట్ని కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి బాగా కృషి చేశారు. సో ఇది ప్రజలందరూ కూడా దక్కిన గౌరవం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ మన దేశంలో కాకుండా బయట దేశం వాళ్ళు కూడా ఫాలో కావడం జరిగింది. సో ఇది ప్రజలకు దక్కిన గౌరవం అనుకోవచ్చు. ప్రజల్లో ఈ నష్టపోతున్నారని చెప్పి తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క బిల్ పాస్ కావడము చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే చూసాం కదా, గత కొన్ని సంవత్సరాల నుంచి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి యువత పెద్ద ఎత్తున మోసపోయి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి దేశవ్యాప్తంగా. ముఖ్యంగా తెలంగాణలో కూడా 10ల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. వాటిని చూసి చెల్లించే నేను ఈ క్యాంపెయినింగ్ చేశానని చెప్పేసి కూడా సజ్జనార్ చెప్తున్నారు. బిల్లు పాస్ అయింది కాబట్టి ఇక దేశం మొత్తం బెట్టింగ్ యాప్స్లు నిషేధింపబడ్డాయి. ఇక బెట్టింగ్ యాప్స్కి ఎక్కడా కూడా లీగల్గా నడవవు. కాబట్టి యువత కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఏవి కూడా డౌన్లోడ్ చేసుకొని డబ్బులు పోగొట్టుకోవద్దు. ఖచ్చితంగా అలాంటివి ఏమైనా వస్తే వారిని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.